ఈరోజు మన అందరికి తెలిసిందే మనకు కోల్కతాలో జరిగిన బాధాకరమైన ఘటన. దాని గురించి మేము ఆ డాక్టర్ గారికి జస్టిస్ జరగాలని, ప్లస్ మాకు వెంటనే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుపరచాలని ఈరోజు ధర్నా ర్యాలీ చేస్తున్నాము. ఇనిషియల్గా మనం అక్కడ పంజాగుట్ట గేట్ నుండి ఇప్పుడు బంజారా హిల్స్ గేట్ దగ్గర దాకా వచ్చాము. దీనికి ఈ జరిగిన సంఘటన కండిషన్ ఇక్కడ ఉన్న మనకు నిమ్స్కి బయట వేరే డాక్టర్లో కంపేర్ చేస్తే నిమ్స్లో కొద్దిగా బెటర్ ఉంది. 100% బెటర్ లేదు, కొద్దిగా బెటర్ ఉంది. ఇంకా ఇంప్రూవ్ చేయాలని మనము డే బిఫోర్ ఎస్టర్డే మనం డైరెక్ట్ ఎలాంటి సేఫ్టీ అంటే మనకు 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ మనకు సెక్యూరిటీ ఉండాలి. త్రీ టైర్స్ సిస్టమ్ ఉండాలి సెక్యూరిటీలో. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఒక కానిస్టేబుల్ ఉండాలి. సో 24 అవర్స్ ద క్లాక్ ఉండాలి. మనకి ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అలాట్ చేస్తా అన్నారు, ఇంకా అలాట్ చేయలేదు. 2019లో మనకు మళ్ళీ హామీ చేశారు. 2008లో చెప్పారు, తర్వాత 2019లో మళ్ళీ బయటకు వచ్చింది ఇలాంటి సంఘటన జరిగినప్పుడు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాము. ఇది ఒకటి రాష్ట్రాలకు సంబంధించినదే కాదు, దేశానికి సంబంధించింది. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. మీరు చూడండి, మీరు ఇప్పుడు ఒకరోజు మేము ఎలక్టివ్స్ అండ్ ఓపీడీస్ ఆపేస్తేనే ఎంత పేషెంట్లకు ఇబ్బంది జరుగుతుందో, ఒకవేళ మరి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపేస్తే ఇంకా దేశవ్యాప్తంగా మరి పేషెంట్లు ఎక్కడికి వెళ్తారో చూడండి. అంటే ఈ టైంలో మేము పేషెంట్లకు సర్వీస్ ఆపడం ముఖ్యమా కాదా అని అంటే, ఒక డాక్టర్ని మీరు కాపాడుకుంటే ఒక డాక్టర్ 1,00,000 పేషెంట్లను మంచి వైద్యం చేస్తాడు, వాళ్ళ ప్రాణాలు కాపాడుతాడు. సో ఒక డాక్టర్ని కాపాడుకోండి. ఇది ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ ఓన్లీ మాది కాదు, ఇది సొసైటీకి సంబంధించిన ఇష్యూ. సో సొసైటీలో ఉన్న అన్ని సెక్టర్స్ అన్ని ముందుకు రావాలి. మనకు ఐఏఎస్ ఆఫీసర్ రావాలి, మాకు సపోర్ట్గా రావాలి, మనకు సెలబ్రిటీలు రావాలి, ఇంకా టీచర్స్ రావాలి, అదర్ ఎంప్లాయీస్ రావాలి. వాళ్ళందరూ ఇది ఇష్యూ వాళ్ళకి సంబంధించి, సొసైటీలో ఒకరికి సంబంధించి, మా డాక్టర్లు ఒకరిది కాదు, సొసైటీలో సంబంధించిన అందరిది. సో వాళ్ళందరూ ముందుకు రావాలన్నమాట. ఈ నిరసన ప్రస్తుతానికి మనకి ఇప్పుడు జస్టిస్ జరుగుతుంది. జస్టిస్ కోసం సిబిఐ వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. కానీ ఇది మనకు ఇంతకుముందు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సిపిఐ అనేది, ఎస్పీఎఫ్ అనేది ముందుకు వచ్చాయి. అవి ఇంతవరకు అమలు చేయలేదు. మరి ఈసారి అమలు చేస్తారా లేదా అని. ఈసారి అయితే దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి ఈసారి అమలు చేసే వరకు ఆపమని మేము చెప్తున్నాం. 48 అవర్స్ అల్టిమేటం ఇచ్చాము స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్కి. ఒకవేళ వాళ్ళు 48 అవర్స్లో రెస్పాండ్ కాకపోతే ఎమర్జెన్సీస్ కూడా అష్టదిగ్బంధనం చేయాల్సి వస్తుంది. ఈరోజు మేము నిరసన చేస్తున్నాము. ఎందుకంటే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ని బట్టి అక్కడ అమ్మాయికి రేప్ చేసి, మర్డర్ చేసి, దాన్ని ఎవిడెన్సెస్ అన్ని కంట్రోల్ చేసి, ఎవిడెన్సెస్ అన్ని ట్యాంపర్ చేయడానికి ప్రయత్నించారు. దాన్ని బట్టి తనకు జస్టిస్ జరగాలని మేము ఇక్కడ అందరం నిరసన చేస్తున్నాం. ది సేమ్ టైమ్ గవర్నమెంట్ మాకు సరైన ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు. ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ హాస్పిటల్లో రోజు అవుతూ ఉంటాయి. అంటే ఈ రేప్ మర్డర్ కాకుండా కూడా కొట్లాడడం, కొట్టుకోవడం ఇలాంటివి రోజు అవుతూ ఉంటాయి. ఐసీయూలో పేషెంట్స్ క్రిటికల్గా ఉన్నప్పుడు వాళ్ళ అటెండర్స్ అందరూ మా దగ్గరకు వచ్చి, క్రిటికల్గా ఉంటే మనం ఏమీ చేయలేము, చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు మన దగ్గరకు వచ్చి కొడతా ఉంటారు. ఇలాంటి ఇన్సిడెన్సెస్ రోజు అవుతాయి. సో మేము పోరాడేది ఫస్ట్గా 3 పాయింట్లు ఉన్నాయి. మా డిమాండ్స్ 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, తనకి న్యాయం జరగాలి ఎట్ ఎనీ కాస్ట్. తన పేరెంట్స్కి తనకి న్యాయం జరగాలి చనిపోయిన అమ్మాయి గురించి. సెకండ్ థింగ్, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. అది ఆల్రెడీ డ్రాఫ్టెడ్ ఉంది మనకి, కానీ అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. 2020లోనే డ్రాఫ్ట్ చేశారు. మేము అడిగినప్పుడు అప్పుడు కూడా ఇలాగే పోరాటాలు చేసినప్పుడు డ్రాఫ్ట్ చేశారు, కానీ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, అమలు చేయలేదు. అది అమల్లోకి రావాలి అనేది మా ప్రయత్నం. థర్డ్ థింగ్, స్టేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకు ఇంప్లిమెంట్ అవ్వాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ సెంట్రల్ గురించి, బట్ స్టేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి ప్రొవైడ్ చేయాలి. ఎన్నో చోట్ల ఎన్ని మెడికల్ కాలేజెస్లో ఏ ఫెసిలిటీస్, ఏ అమెనిటీస్ సరిగా లేవు. ఎస్పెషల్లీ సెక్యూరిటీ అండ్ ఐసీయూ రిగార్డింగ్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ అన్నిటినీ సాల్వ్ చేయాలి అని గవర్నమెంట్ని కోరుతున్నాము. మా ఈ నిరసన అందు గురించే. ప్రాణాలు కాపాడే డాక్టర్లకే సేఫ్టీ లేదంటారా మీరు? సేఫ్టీ లేదని ప్రూవ్ అయింది కదండి. ఈ ఇన్సిడెంట్స్ ఇంకా ఎన్నో ఇన్సిడెంట్స్ చూసినప్పుడు బయట కూడా రోజు ఒక్క డాక్టర్నైనా కొడతా ఉంటారు. కానీ అది ఎంతవరకు అది వార్తల్లోకి వస్తుంది, ఎంతవరకు అది జనాల్లోకి వెళ్తుంది, వెళ్ళట్లేదు.
ఖచ్చితంగా డాక్టర్ సేఫ్గా లేరు, వాళ్ళ వర్క్ ప్లేస్లో సేఫ్గా లేరు అని ఇంతకుముందు అనుకునే వాళ్ళం. మరి ఈ విధంగా సేఫ్గా కూడా లేము అని అనుకుంటాం. ఎందుకంటే మేము సేఫెస్ట్గా ఫీల్ అయ్యే ప్లేస్ ఒకటి ఇల్లు, తర్వాత హాస్పిటలే. కానీ అలాంటి వర్క్ ప్లేస్లో, అలాంటి హాస్పిటల్లో కూడా ఇప్పుడు మేము సేఫ్గా ఫీల్ అవ్వలేకపోతున్నాం. గవర్నమెంట్కి ఇప్పటికైతే 48 hours ఇచ్చామండి, SPF ఇంకా CPA. ఒకవేళ రాకపోతే ఇంకా కూడా కొనసాగిస్తాము. మేము స్టార్ట్ చేసాం, సైలెంట్ ప్రొటెస్ట్తో స్టార్ట్ చేసాము. జస్ట్ క్యాండిల్స్ పట్టుకొని నడవడం, ఈ బ్లాక్ బ్యాచెస్ వేసుకోవడము, అక్కడే కాలేజ్ లోపలే ర్యాలీ చేసుకోవడం, ఇవి చేసాము. కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ August 15th రోజు హూలిగన్స్ అందరూ ఒక 3 waves వచ్చి అంత ధ్వంసం చేసి అక్కడ ఉన్న డాక్టర్స్ అందరినీ కొట్టి, వాళ్ళు వీడియో రికార్డింగ్ చేస్తూ మమ్మల్ని కాపాడండి, మేము చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాం, అలాంటి వీడియోస్ మాకు రివీల్ అయ్యాయి. అలాంటి స్థితిలో డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మేము ఎందుకు ఊరుకోవాలి అని మేము ఈరోజు, నిన్నటి వరకు ఏమి చేయలేదు, ఈరోజు బాయ్కాట్ చేసాము, అన్ని బాయ్కాట్ చేసాము. ఎమర్జెన్సీ సేవలు అయితే కొనసాగిస్తున్నాము, ఎలెక్టివ్ సేవలు అయితే ఆపేసాము, OPD సేవలన్నీ ఆపేసాము. ఒకవేళ మాకు 48 hours గనక మాకు ఎటువంటి రెస్పాన్స్ గవర్నమెంట్ నుండి రాకపోతే ఈ ఎమర్జెన్సీ సేవలు కూడా మేము నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నాము. అంటే అందరూ అనుకుంటారు మీ వల్ల డాక్టర్స్ ఇలా చేయడం వల్ల అందరికి ఇబ్బంది అవుతుంది, పేషెంట్స్కి, రోగులకు. అవును, పేషెంట్స్ గురించి మేము ఆలోచిస్తున్నాము, మా గురించి గవర్నమెంట్ ఆలోచించాలి కదా, కానీ గవర్నమెంట్ ఆలోచించట్లేదు. కాబట్టి ఇట్లాంటి తీవ్రమైన స్టెప్ మేము తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికీ మేము ఆలోచిస్తున్నాం కాబట్టి ఎమర్జెన్సీస్ కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ఓన్లీ ఎలెక్టివ్స్ ఒకటి మేము ఆపుతున్నాం. అంటే కంపారిటివ్గా మేము ఇంట్లో కంటే హాస్పిటల్లోనే ఎక్కువ ఉంటాము. 36 hours డ్యూటీ అని ఎవ్రీ 3 daysకి 4 daysకి అన్ని డ్యూటీస్ చేసి మాకు ఇక్కడ కూడా సేఫ్టీ లేదు అని అంటే మేము పేరెంట్స్కి ఏ ధైర్యంతో వాళ్ళు మమ్మల్ని పంపిస్తారు? ఇంత ప్యాషన్తో, ఇన్ని ఇయర్స్తో చదువుకొని ఇక్కడికి వచ్చి మేము ఇంతగానం చేస్తున్నాం అని అంటే ఇక్కడే పడుకుంటాం. తిండి ఉండదు సరిగ్గా, లైక్ ఆఫ్టర్నూన్ తిండి ఉండదు, నైట్ ఎప్పుడో తింటాం, 12 o'clock 1 o'clock కంటిన్యూస్గా డ్యూటీస్, నిద్ర ఉండదు. తీసుకునే ఆ 1 hour గ్యాప్ రెస్ట్ కోసం కూడా తన సెమినార్ హాల్కి వెళ్ళింది అంటే ఆ ప్రిన్సిపల్ ఎందుకు వెళ్ళింది, డ్యూటీ అప్పుడు వర్క్ చేయాలి కదా అని అంటే అది ఏం పాయింట్? అసలు ఏమైనా లాజిక్ ఉందా మాట్లాడడంలో అన్నట్టు. సో ఇక్కడ కూడా మాకు సేఫ్టీ లేదు అని అంటే మేము ఇంకా ఎలా వర్క్ చేయాలి? వర్క్ ప్లేస్లో సేఫ్టీ లేకపోతే దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అందుకని మేము ఇంకా ఏదైనా సరే డ్యూటీ వీల్ స్టాప్ ఆల్ ద ఎలెక్టివ్స్ అండ్ విల్ బి డూయింగ్ లైక్ దిస్. అందుకే ఎమర్జెన్సీస్ ఇంకా ప్యాషన్, డెడికేషన్ ఉంది కాబట్టే ఎమర్జెన్సీస్ అలానే పెట్టి ఎలెక్టివ్స్ వరకు అన్నా మేము బాయ్కాట్ చేసి మేము ఇది చేయాలి. లేదంటే ఎమర్జెన్సీ స్టాప్ చేస్తే అది మాకు కూడా అవ్వదు కదండి. అందుకని ఇంకా మాకు ఒక సేఫ్టీ కావాలి, ఆ ఫ్యామిలీకి ఒకటి కావాలి, మాకు ఒక సేఫ్టీ కావాలి, ఒక భరోసా ఇవ్వాలి గవర్నమెంట్. ఏమీ లేకుండా పట్టించుకోకపోతే దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ అని. ఒకటి CBI ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత కూడా మనం మొన్న రాత్రి చూసుకుంటే 3000 members గుండాలను పంపించి ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు. అది ఎందుకు జరిగింది అంటే దాని వెనకాల ఎవరు ఉన్నారు? సమ్ పొలిటీషియన్స్ లేదా సమ్ VIPs ఉన్నారని అయితే ఖచ్చితంగా చెప్పచ్చు ఎవరైనా చూసిన వాళ్ళు. అప్పటి వరకు మేము ఓన్లీ సైలెంట్ ప్రొటెస్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఇది ఇలా ఇంతటితో ఆగేలాగా లేదు. కాబట్టి వి డాక్టర్స్ ఆల్ ఓవర్ ది ఇండియా మేము యునైట్ అయ్యి, మేము లేకపోతే లైక్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవ్వకపోతే మీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మా ప్రాబ్లం కూడా మీరు పట్టించుకోవాలి గవర్నమెంట్. ఇంత డిలే చేస్తే మేము పని చేయడానికి కూడా భయపడతాము. ఇంకా ఇంతకు ముందు కూడా ధర్నా చేయడం జరిగింది, ఫెసిలిటీ గురించి కానీ సేఫ్టీ గురించి కూడా చేయడం జరిగింది. మరి అప్పుడేమన్నా గత ప్రభుత్వం అంటే ఆల్రెడీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇదే జరుగుతుందంటే గవర్నమెంట్ సరైన చర్యలు తీసుకోవట్లేదు అనేది తెలుస్తుంది కదా. సో మెయిన్ థింగ్ అయితే మేము పబ్లిక్ కి చెప్పాలని అయితే అనుకుంటున్నాం, ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని. అంటే ఆర్జికర్ హాస్పిటల్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందని చాలా మందికి ఇంకా తెలియదు పబ్లిక్ కి. సో అది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అండ్ సెకండ్ థింగ్ CPA ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ అయితే చేయాలి. ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. దాని ప్రకారం స్పెషల్ పోలీస్ ఫోర్స్ ని రిక్రూట్ చేసి డిప్లాయ్ చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో. వాళ్ళు ఒకవేళ హాస్పిటల్ ప్రిమైసెస్ లో ఏమైనా గొడవలు అయినా కూడా మాకు ఒక సేఫ్టీ ఉందని మాకు కూడా ఒక భరోసా అనేది ఉంటుంది. మీకు ఎలాంటి డిమాండ్స్ అనుకుంటున్నారు మేడం? గవర్నమెంట్ ఏం అడుగుతున్నారు డిమాండ్స్? ఫస్ట్ థింగ్ ఇస్ జస్టిస్ ఫర్ ది ఫ్యామిలీ. ఎవరినైతే రేప్ చేసి మర్డర్ చేశారో వాళ్ళకి వెంటనే జస్టిస్ అయితే రావాలి. అండ్ సెకండ్ థింగ్ CPA యాక్ట్ అనేది తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. అంటే మీరు చూస్తూనే ఉన్నారు సొసైటీలో చిన్న పిల్లగాలమైనా పెద్ద చిన్న తేడాలు లేకుండా ఎలాంటి జరుగుతూనే ఉన్నాయి మేడం. మరి వాటి మీద మీ స్పందన ఏంటి? గవర్నమెంట్ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు? ముందు వరకు ఒకవేళ బయట తిరుగుతేనే ఇలాంటి రేపులు కానీ ఇలాంటి జరుగుతుందని అనుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు మేము ఎప్పుడైనా సేఫ్ గా ఫీల్ అయ్యేది ఒకటి ఇల్లు, ఇంకోటి డ్యూటీ ఎక్కడ చేసామో అక్కడ. సో హాస్పిటల్ మాకు ఆల్మోస్ట్ ఇల్లు లాంటిది, మేము చాలా సేఫ్ గా ఫీల్ అవుతాము. ఇప్పుడు హాస్పిటల్లో కూడా లోపలికి వచ్చి రేప్ చేసి మర్డర్ చేశారంటే మేము ఇంకా ఎక్కడ సేఫ్ ఉంటాము? సో అదనేది చాలా ఇట్ ఈస్ వెరీ హీనియస్ క్రైమ్ ఏదైతే జరిగిందో. అలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. అలాంటి వాళ్ళమైనా చేసిన వాళ్ళమైనా అలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి.
కఠిన చర్యలు అంటే ఫస్ట్ థింగ్ జస్టిస్ అనేది ఎంత డిలే చేస్తుంది గవర్నమెంట్ అంటే మాకు అసలు నమ్మకమే పోతుంది గవర్నమెంట్ మీద. సో ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా జస్టిస్ రావడం, అండ్ ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళకి ఒక డెత్ పెనాల్టీ కానీ ఇస్తే, అంటే కఠిన చర్యలు కూడా ఎలా ఉండాలంటే నెక్స్ట్ టైం ఎవరైనా ఇలాంటివి చేయాలని ఆలోచించినా కూడా భయపడాలి. అలాంటి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. నమస్తే అండి. ఇప్పుడు డాక్టర్స్ అనే వాళ్ళు ఎక్కువగా మనం ప్రాణాలు కాపాడే దేవుళ్ళలాగా ఎక్కువగా భావిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ సేఫ్టీ లేదు, ఎలాంటి లేదని చెప్తున్నారు. మరి మీ స్పందన ఏంటి? నిమ్స్ హాస్పిటల్ విద్యార్థులు అందరూ, డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు అందరూ రోడ్డు మీదకి వచ్చి నిరసన చేస్తున్నారు. మీరేమంటారు మరి? ఇక్కడ ముఖ్యంగా అండి, మొన్న ఆర్జే కార్ మెడికల్ కాలేజ్లో అనేది ఒక మహిళ అంటే ఫీమేల్ డాక్టర్ హూ వాజ్ ఆన్ డ్యూటీ. అంటే ఇక్కడ అంటే దేశమంతా కూడా ఇది అంటే కొత్తగా జరిగే విషయం కాదు. నైట్ డ్యూటీస్ అనేవి సర్వసాధారణం. ఒక్కొక్క డాక్టర్ అంటే 24 నుంచి 36 గంటలు, ఒక్కోసారి 48 గంటలు కూడా కంటిన్యూస్గా హాస్పిటల్లో ఉండి డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అలా పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఈ సేఫ్టీ అనేది ఒక బేసిక్ నెసెసిటీ. దాని గురించి మనం అడగాల్సిన పని లేదు, కాకపోతే ఇప్పుడు అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది సన్నా. సో అక్కడ ఏంటంటే తన పాపం డ్యూటీ చేస్తూ తను అంటే రెస్ట్ తీసుకునే టైంలో వచ్చేసి ఒక గ్యాంగ్ రేప్ లాగా చేయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఎటువంటి పాజిటివ్గా దానికి స్పందించకుండా వాళ్ళ పేరెంట్స్కి అది సూసైడ్ అని చెప్పేసి ఫస్ట్ దాన్ని కప్పిపుచ్చడానికి ట్రై చేసేసి ఆ ప్రిన్సిపల్ని వెంటనే సస్పెండ్ చేయకుండా వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది, మళ్ళీ అక్కడ ఎవిడెన్స్ని వెంటనే డిస్ట్రాయ్ చేయడం అనేది, మళ్ళీ ఒక 2 రోజుల కింద అర్ధరాత్రి పూట ఇప్పుడు ఏదైనా ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు ఎక్కడి నుంచన్నా ఒక మాబ్ లాగా వస్తే ర్యాండమ్గా మామూలుగా నడుచుకుంటూ రావడం, పరిగెత్తుకుంటూ రావడం జరుగుతుందండి. ఒక ఆర్గనైజ్డ్ అటాక్ లాగా వందల వేల సంఖ్యలో ట్రక్కులలో, మన సినిమాల్లో ఏ విధంగా అయితే చూస్తామో ట్రక్కులలో జనాల్ని, లారీలలో జనాల్ని తరలించి అక్కడికి వచ్చి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్ల మీద దాడి చేసి అక్కడ ఉన్న ఎవిడెన్స్ కానీ హాస్పిటల్లో ఫర్నిచర్ని కానీ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు సన్నా. ఆ డాక్టర్స్ అక్కడ వాళ్ళు దిక్కు లేకుండా వాళ్ళు వెళ్ళేసి రూమ్లలో వెళ్ళి వాళ్ళు లాక్ చేసుకొని బయటికి డిస్ట్రెస్ మెసేజ్లు పంపించాల్సిన ఇక పరిస్థితి ఒకటి అక్కడ జరిగింది సన్నా. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ కూడా ఇప్పుడు ఇన్ని రోజులు కూడా ఇప్పుడు కంటిన్యూస్గా కూడా మేము కూడా నైట్ డ్యూటీస్ అనేవి చేస్తూనే ఉంటామండి. 36 hour షిఫ్ట్స్, 24 hour షిఫ్ట్స్ చేస్తూనే ఉంటాం. ఇన్ని రోజులు ఏంటంటే ఇప్పటికి కూడా మాకు కూడా ఇప్పుడు మీరు చూసినట్టయితే పోలీస్ ప్రొటెక్షన్ కానీ ఎటువంటి సాలిడ్గా పోలీస్ ప్రొటెక్షన్, రకరకాలుగా సీసీటీవీ కెమెరాలు అంటే స్ట్రాటజిక్గా ప్లేస్ చేయడం అనేది కంప్లీట్గా అనేది లేదండి సన్నా. మేము కోరేది కూడా అదే. ఇప్పుడు మా డాక్టర్స్ కానీ ఎవరైనా, డాక్టర్స్ ఒకరైనా కాదండి, ఇప్పుడు దిస్ బేసిక్లీ ఈజ్ నాట్ జస్ట్ అ ఫండమెంటల్ ఇష్యూ ఆఫ్ డాక్టర్స్. ఎనీ ఫీమేల్ హూ ఈజ్ వర్కింగ్ అట్ అ వర్క్ ప్లేస్ షుడ్ ఫీల్ సేఫ్ సన్నా. ఆ వర్క్ ప్లేస్లో తను సేఫ్గా ఫీల్ అవ్వాలి. ఆ వర్క్ ప్లేస్లోనే సేఫ్టీగా. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మేము ఇప్పుడు వారానికి కనీసం అంటే 100 నుంచి 120 గంటలు అనేది వర్క్ చేస్తారండి ఇక్కడ ప్రతి ఒక్క డాక్టర్ కూడా, రెసిడెంట్ డాక్టర్. అలా ఉన్నప్పుడు దే హార్డ్లీ స్పెండ్ ఎనీ టైమ్ అట్ హోమ్. సో మెజారిటీ ఆఫ్ ద టైం ఇక్కడ స్పెండ్ చేసినప్పుడు ఫెసిలిటీస్ అనేవి ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేసి ఇవ్వాలి. రెసిడెంట్ డాక్టర్స్కి స్పెసిఫిక్ డెసిగ్నేటెడ్ ఏరియాస్ ఇవ్వాలి. అండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అడుగుతున్నాం. ఇప్పుడు ఎవరైనా కానీ వచ్చి ర్యాండమ్గా జనాలు వచ్చి అరవడం కానీ, డాక్టర్లను కొట్టిపోవడం అని ఇవన్నీ సర్వసాధారణం అయిపోయింది. ఇటువంటివి జరిగినప్పుడు అంటే స్ట్రిక్ట్గా దానిపైన యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది అనేది మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ఇప్పటికీ స్పందించలేదు మీ పేరు మీద కూడా, మరి ఎలాంటి ధర్నాలు చేస్తున్నా కూడా. మరి ఈ సమస్యను మీరు ఎలా ముందలు తీసుకుపోదాం అనుకుంటున్నారు? ఇంకా ఇప్పుడు ఆల్ ఇండియా, ఇది ఒకటి మా ఒక్క కాలేజ్ సమస్యనో ఒక హాస్పిటల్ సమస్య కాదండి, ఆల్ ఓవర్ ఇండియా మొత్తము దీనికి అగేన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారండి. మేము అంటే మేము కోరుకునేది కూడా ప్రజల నుంచి ఏంటంటే ఇది మా ఒక్క సమస్య కాదండి. ఇప్పుడు ఒక నిర్భయానో లేకుంటే ఒక ప్రియాంక అనే ఒక అమ్మాయి ఇక్కడ శంషాబాద్ దగ్గర జరిగినప్పుడు మొత్తం దేశమంతా కదిలిందండి. అలా మేము కోరుకునేది, మేము చేతులు జోడించి కోరుకునేది కూడా అదే అండి. మీరు ప్రజలందరూ కూడా దీన్ని సపోర్ట్ చేసేసి ఇది ఒక అమ్మాయికి జరిగిన ఒక ఘోరమైన అత్యాచారం లాగా పరిగణించి మీరందరూ కూడా కదిలి వచ్చి ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా అనేది మీరు చూడాలండి.